పెళ్ళాం చెప్పినట్టు చెయ్యొద్దు గురు. నన్ను చూడు, మా ఆవిడ వంకాయ కూర వండమంటే నేను కాకరకాయ కూర చేశా. అలా ఉండాలి. 2 ఇడ్లీలకి మళ్ళీ ప్లేట్ ఎందుకు? అసలే పని మనిషి కూడా రావట్లేదు. పట్టండి, సాంబార్ పోస్తాను గాని. సంచి కనిపించి చావట్లేదు. అందుకనే మీ బనీన్కు కింద ఇలా ముడి వేసి అడ్జస్ట్ చేసా. కూరగాయలు దీంట్లో వేసుకొని రండి. చర్మ సంరక్షణ కోసం నానబెట్టిన బాదం పప్పు, తేనె, పెరుగు కలిపిన ముద్ద మొహానికి రాసుకోవాలా? నాకు తెలియక తింటున్నా వదినా 2 ఏళ్ల నుంచి. ఈరోజు మీనరాశి ఆడవారికి బాగుంటుందంట. రాశి ఫలాల్లో చెప్పారు పిన్ని. ఆయనది మీనరాశే. రేపు నీకు ఉరి తీస్తారు. నీ ఆఖరి కోరిక చెప్పు. మా ఆవిడ స్వయంగా వంట చేసి వడ్డించాలి. కూరలో కారం లేదు, ఉప్పు లేదు, మొహం పగిలిపోతుంది. నీ మొహంలాగుందే. రేపు నీకు ఉరి తీస్తారు. నీ ఆఖరి కోరిక చెప్పు. మా ఆవిడ స్వయంగా వంట చేసి వడ్డించాలి. కూరలో కారం లేదు, ఉప్పు లేదు, మొహం పగిలిపోతుంది. నీ మొహంలాగుందే. ఇదిగో అదిగో అంటూ కనీసం మా అత్తగారు ఫోటో కూడా తీయించుకోకుండా పోయిందే శాంత. అదేదో పెళ్లిలో కూడా వెనుక తిరిగి ఉన్న ఫోటో ఉంటే ఎవరో ఇచ్చారు. మీ అమ్మాయి పొద్దుతిరుగుడు టైపు. ఎటు తిరిగి ఉన్నా తల మాత్రం టీవీ వైపే తిరుగుతుంది. మీరొచ్చేదాకా నాకు తెలియదు మామయ్య గారు, మీ అమ్మాయికి వంటొచ్చని. ఈ విషయం ఆ సుబ్బమ్మకు చెప్పమాకు. ముందే ఆవిడ పెద్ద ఫేస్బుక్. రాత్రంతా కడుపుబ్బరంతో చచ్చాను. ఇకనైనా నువ్వు చెప్పిన ఆ రహస్యం వేరే వాళ్ళకి చెప్పేయనా? భార్య: ఏమండి, ఎక్కడున్నారు? భర్త: నేను ఆఫీస్లో ఉన్న బంగారం. చాలా వర్క్ ఉంది. నీకు తర్వాత కాల్ చేయనా? భార్య: దానికేముంది, మేము కూడా మీరున్న రెస్టారెంట్లోనే మీ వెనక టేబుల్లో కూర్చున్నాం. పిల్లాడు అడుగుతున్నాడు నాన్న తినేది ఏంటని. అదేంటో చెప్పండి కొంచెం చాలు. మీరు ఆఫీస్కి వెళ్ళాక నాకు ఒక్కసారి కూడా పొలమారలేదు అంటే నన్ను అసలు మీరు తలుచుకోలేదన్నమాట. అవునులేండి, పెళ్ళాం ఎందుకు గుర్తుంటుంది మీకు?